ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి. రోజు రోజుకు మాస్ డైలాగులు, మాస్ వార్నింగులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చొక్కా చేతలు మడత పెట్టాలని ఒకరంటే, అలాగైతే మా వాళ్ళు కుర్చీలు మడత పెడతారంటూ మరొకరు మాస్ డైలాగులు పేల్చారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీ వర్సెస్ జనసేన నేత మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవును, జనసేన నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తాజాగా మైకుల ముందు ఫైర్ అయ్యారు. మైకుల వెనక ఎన్ని మాట్లాడినా, ఎంత దూషించినా ఎవరికి వినపడదు. కానీ ఆ రేంజ్ లో మైకుల ముందు మాట్లాడితే ఇంకేమైనా ఉంటుందా? అదే రయ్యన రచ్చ రచ్చ అవుతుంది. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏకవచనంతో సంబోధిస్తూ తాను వైసీపీని వీడటానికి ఎంవివినే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవివి సత్యనారాయణ అని చెప్పిన వంశీకృష్ణ అతన్ని ఓడించడానికి తాను పార్టీ మారినట్లు తెలిపారు. ఇక తర్వాత ఈ డోసు మరింత పెంచిన వంశీకృష్ణ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రోజు తనపై ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేశారని, తన విషయంలో అన్ని డబుల్ గేమ్లు ఆడుతున్నారని తెలిపారు. తన జోలికొస్తే ఇంటి నుంచి బయటకు కూడా రాలేరని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తప్పుడు ఆరోపణలు, అర్థం పర్థం లేని విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని ఎంవివికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వ్యాఖ్యలను ఎంవివి సత్యనారాయణ సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ వ్యాఖ్యలపై విశాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వంశీపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఎంపీ. దీంతో ఎంపీ ఎమ్మెల్సీల మధ్య వ్యక్తిగత వ్యవహారం పూర్తి స్థాయిలో ఇరు పార్టీలకు పాకేలా కనిపిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు చెప్పాలంటే ఇప్పటికీ జనసేనతో ఎంవివికి వైరం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఎంపీ ఎంవివిను టార్గెట్ చేసింది జనసేన. ఇందులో భాగంగా విశాఖ నగరం నడిబొడ్డున సిబిసిఎన్సి సహా ఎంవివి నిర్మాణ కంపెనీల్లో కొనుగోలు చేయవద్దని సూచిస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వం మారిన వెంటనే వాటిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ మారిన వంశీకృష్ణ యాదవ్ కు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది జనసేన. దీంతో ఎంపీ ఎమ్మెల్సీ మధ్య వివాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.